ఓం గణేశాయ నమః. మనం ఇప్పటి వరకు కూడాను సీతాదేవి రాముల వారిని తను కూడా అరణ్యవాసానికి వస్తానని ఏ విధంగా ఒప్పించిందో తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా లక్ష్మణుడు గుమ్మం బయటే ఉండి వింటున్నాడు. అంటే మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ యుగానికైనా ఒకటే ధర్మం. భార్యాభర్తలు ఇద్దరూ కూడాను ఒంటరిగా సంభాషించుకునేటప్పుడు మూడో వ్యక్తి అనుమతి తీసుకునే లోపలికి రావాలి. అందుకనే లక్ష్మణుడు రాముని అనుజ్ఞ కోసం బయటే నిలబడి చూస్తున్నాడు. గుమ్మానికి బయట ఉన్నాడు. రాముడు లక్ష్మణ అని పిలవంగానే పరుగు పరుగున వచ్చి రాముడి పాదాల మీద వారిపోయాడు. అన్నయ్య అని పాదాలు పట్టుకున్నాడు. అన్నయ్య, నిన్ను విడిచి నేను ఉండలేను. మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండటానికి కావలసిన వసతులన్నీ నేను ఏర్పాటు చేస్తాను. పర్ణశాల నిర్మిస్తాను. మధురమైన ఫలాలు తీసుకొచ్చి ఇస్తాను. నన్ను మాత్రం ఇక్కడ ఉండమని అనొద్దు. నేను నీతో పాటే వచ్చేస్తాను. మీతోనే ఉంటాను నేను అని ఎంతో ప్రాధేయపడుతూ అడిగాడు. లక్ష్మణ, నాతో పాటు వస్తానంటావేంటి? ఇక్కడ కౌసల్య, సుమిత్ర ఇద్దరమ్మల్ని చూసేవాళ్ళెవరు? భరతుని పట్టాభిషేకం అయిన తర్వాత కైకమ్మ వీళ్ళని ఎలా చూస్తుందో తెలియదు కదా మనకి. నీవు జాగ్రత్తగా తల్లులిద్దరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత నీది. నీవు ఇక్కడే ఉండు. అమ్మలిద్దరినీ కూడా కనిపెట్టుకుని ఉండు. నాతో రావద్దు అని చెప్పాడు. కౌసల్య అమ్మ కింద 1000 గ్రామాలున్నాయి. సహస్ర గ్రామాధికారిని ఆవిడ నాలాంటి వాళ్ళని 1000 మందిని పోషించగల గ్రామాధికారి కనుక మా అమ్మ గురించి, సుమిత్ర గురించి నాకు ఎటువంటి బాధ లేదు. కౌసల్యాదేవి, సుమిత్ర బాధ లేకుండానే ఉంటారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. పదన్నయ్య, మీతో పాటు నేను కూడా వస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఇడిచిపెట్టి మాత్రం నేను ఉండజాలను అని అన్నాడు. ఇంక ఈ మాటలన్నీ విన్న తర్వాత లక్ష్మణుని దగ్గర ఇంకేమీ అనలేక రామచంద్రమూర్తి ఒప్పుకున్నాడు. సీతాదేవి తన భర్తతో పాటు వెళ్తుంది గనక సీతాదేవి సంతోషంగా ఉంది. లక్ష్మణుడికి అన్నా వదినలతో వెళ్తున్నాడు గనక లక్ష్మణుడు సంతోషంగా ఉన్నాడు. రామలక్ష్మణులు, సీత ముగ్గురు కూడా తండ్రి అనుమతి కోసం అని చెప్పి దశరథ మహారాజు దగ్గరికి వస్తున్నారు. దశరథుడు ఎక్కడున్నాడు? కైకమ్మ ప్రాసాదంలో ఉన్నాడు కదా. మరి కైకమ్మ ప్రాసాదానికి, అంతఃపురానికే ముగ్గురు కూడా వెళ్ళారు. అక్కడే దశరథ మహారాజు ఉన్నాడు. పాదాచారులై వీరు ముగ్గురు వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టారు. ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు. సీతమ్మ అయోనిజ. సీతమ్మకి ఎటువంటి కష్టాలు తెలియదు. అక్కడ రాజకుమార్తె, ఇక్కడ చక్రవర్తి కోడలు కనుక తను ఎంతో సంతోషంగా అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్న సుకుమారమైన శరీరం కల సీతాదేవి మరి ఏ విధంగా అరణ్యంలో ఉంటుందో అని ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టి పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళు ఇదేమీ పట్టించుకోకుండా ముగ్గురు కూడాను వినమ్రంగా తండ్రి దగ్గరికి, కైకమ్మ దగ్గరికి వచ్చారు. సుమంతుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి, నీ పెద్ద కుమారుడైన రాముడు తన సోదరుడు లక్ష్మణుడితోనూ తన భార్య సీతాదేవితో కలిసి మీ దర్శనం కోసం వచ్చి ఉన్నారు అన్నాడు. ప్రవేశపెట్టమంటారా అని అడిగాడు. వద్దు, అప్పుడే ప్రవేశపెట్టద్దు. వాళ్ళని ప్రవేశపెట్టక ముందే మా రాణులందరినీ కూడా రమ్మనమని చెప్పండి. ఇక్కడికి తీసుకురండి మా రాణులందరినీ అని అన్నాడు. దశరథ మహారాజు ఉద్దేశం ఏంటంటే ఆ రాణుల ముందైనా ఈ చిన్న రాణి అయిన కైక తను చేసిన పనికి, ఆ దురుద్దేశానికి సిగ్గుపడి మానుకుంటుందేమో, ఈ కోరికల్ని ఉపసంహరించుకుంటుందేమో అని ఇంకా ఆశతోనే ఉన్నాడు పాపం. రాణులందరూ వచ్చాక రాముల వారిని ప్రవేశపెట్టారు. రాముణ్ణి చూడగానే రామా రామా అని దశరథుడు మోర్చిపోయాడు. తండ్రి, మీ కోరిక మేరకు నేను అరణ్యవాసానికి, వనవాసానికి బయలుదేరాను. సతీధర్మంగా నాతో పాటు నా భార్య కూడా అడవులకు వస్తుంది. నా సేవ చేయడమే పరమధర్మంగా భావించే లక్ష్మణుడు కూడా నాతోనే బయలుదేరి వస్తున్నాడు. అందుచేత మేము ముగ్గురం కూడా అరణ్యానికి బయలుదేరాము అని చెప్పాడు. నాయనా రామా, కైకమ్మ నన్ను వంచింది. వరాలు ఇవ్వకపోతే వీల్లేదంది. వరాలు ఇచ్చిన తర్వాత ఇటువంటి వరాలు కోరుకున్నది. నాకు మీరు అరణ్యానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నిన్ను శాసించగల శక్తి, స్వేచ్ఛ, స్వతంత్రాలను కూడా కోల్పోయాను. ఈ వరాలని వంచించి తీసుకుంది కాబట్టి నన్ను కటాక్షించు, నన్ను నిర్బంధించు, సింహాసనం తీసేసుకో.
రామా, కనీసం ఈ ఒక్కరోజు ఇక్కడ ఉండు. రేపు ఉదయమే నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోతువు గాని ఇప్పుడు ఈరోజు రాజభోగాలన్నీ అనుభవించు. హంసతూలిక తల్పం మీద పడుకో. నా చేత అన్నీ కూడాను నీకు ఆరగింపు చేస్తాను. ఉండు రామా, ఈ ఒక్క రాత్రైనా నిన్ను చూసుకునే వీలుంటుంది. ఈ ఒక్కరోజు ఉండిపో. రేపు ఉదయమే మీరు ప్రయాణం చేద్దురు గాని అని బతిమలాడాడు. తండ్రి, ఈ ఒక్కరోజు ఉంటే తర్వాతైనా నేను అరణ్యవాసానికి వెళ్ళవలసిందే కదా. ఈ ఒక్కరోజు రాజభోగాలు అనుభవించి మరునాడైనా నేను అరణ్యవాసానికి వెళ్ళవలసిందే. కనుక వద్దు, నేను అరణ్యవాసానికి బయలుదేరి వెళ్తాను అని చెప్పాడు. మీరు భరతునికి పట్టాభిషేకం చేస్తారని కైకమ్మ ఒక మాట ఇచ్చారు కనుక ఆ మాట మీదే నిలబడండి. భరతుణ్ణి తొందరగా పిలిచి యువరాజు పట్టాభిషేకం చేయండి, నేను బయలుదేరి వెళ్ళిపోతాను. దశరథుడు ఏమీ అనలేక కన్నీరు కారుస్తూ దీనంగా ఉన్నాడు. పక్కన మంత్రి అయిన సుమంతుడు చూస్తూ, ఎప్పటి నుంచో సుమంతుడు మంత్రిగా చేస్తున్నాడు దశరథ మహారాజుతో పాటు. దశరథ మహారాజు వైభోగమంతా చూసినవాడు ఈ మంత్రి కనుక ఇంద్రుడితో సమానంగా ఇంద్రలోకాన్ని ఎలా పరిపాలిస్తారో అలా అయోధ్య నగరాన్ని పరిపాలించిన ఈ చక్రవర్తినేనా ఇంత బాధ పెడుతుంది కైకమ్మ? అసలు మనిషేనా ఆడదేనా అని ఆవిడని ఏమీ చేయలేక చేతులు నరుముకుంటూ పళ్ళు పటపటలాడించుకుంటూ కళ్ళతోటి చాలా కోపంగా కైక వంక చూస్తున్నాడు. ఎంత దుష్టురాలా అని. అసలు కైక గురించి చెప్పుకుందాం. కైక ఎవరు? కైక కేకే దేశపు రాజు అశ్వపతి కూతురు. అతనికి యుధాజిత్ అనే కుమారుడు, కైక అనే కుమార్తె ఉన్నారు. కైకకి అచ్చం తల్లి పోలికలే వచ్చినాయి. తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. ఆ వరం ఏంటంటే మనుషుల యొక్క భాషలే కాకుండా మృగాలు, చీమలు, అన్ని జంతువుల భాషలన్నీ కూడా తెలుసు. అన్ని జంతువుల భాషలు తెలుసుకునేటట్లుగా వరం పొందాడు. కానీ తనకు తెలిసిన భాషని ఎవరికైనా చెప్తే తల మృక్కలైపోయి చనిపోతాడు. ఈ శాపం కూడా ఉంది. తనకన్నీ కూడా 2 ఆవులు మాట్లాడుకుంటున్నాయి అనుకోండి, అతనికి అర్థమైపోద్ది. ఏం మాట్లాడుకున్నా ఎవరికైనా చెప్తే ఇతను చనిపోతాడు అన్నమాట. అటువంటి శాపం ఉంది, ఇటువంటి వరము ఉంది. ఎవరికీ తెలియని విషయాలన్నీ కూడా తనకి పశుపక్షాదులు అన్నీ కూడా ఏం మాట్లాడుకుంటున్నాయి, ఏం చేస్తున్నాయి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఒకసారి సేనాగారంలో ఉండగా 2 చీమలు మాట్లాడుకోవడం చూశాడు. ఆ చీమల మాటలకి నవ్వొచ్చి పగలబడి నవ్వాడు. ఈ అశ్వపతి ఎందుకు నవ్వుతున్నాడో తన భార్యకు అర్థం కాల. ఎందుకు నవ్వుతున్నారో చెప్పండి అంటే, నేను చెప్పకూడని విషయం నేను చెబితే నేను చనిపోతాను కనుక నేను చెప్పను అన్నాడు. నువ్వు చనిపోయినా పర్వాలేదు, నాకు ఆ చీమలు ఏం మాట్లాడుకుంటున్నాయో అది చెప్పాల్సిందే అంది. ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని రకాలుగా బుజ్జగించి చెప్పినా కూడా వినడం లేదు. కోపంగా చెప్పినా వినడం లేదు. నువ్వు చనిపోతే చనిపోయావు, నాకేం సంబంధం లేదు. నాకు ఆ చీమలు ఏం మాట్లాడుకుంటున్నాయో ఆ విషయం తెలియాలి, నువ్వెందుకు నవ్వావో తెలియాలి అని పట్టుబట్టి కూర్చుంది. అటువంటి మూర్ఖపు తల్లికి పుట్టిన బిడ్డ కైక. ఇంకా తను చనిపోయినా ఆ విషయం చెప్పమంటుంది కనుక గురువులందరినీ పిలిపించి ఈ విధంగా నా భార్య మాట్లాడుతుంది, ఏమి చెయ్యాలని అడిగితే వాళ్ళు దేశ బహిష్కరణ చేయమని సలహా ఇచ్చారు. దాని ప్రకారము భార్యని దేశ బహిష్కరణ చేయించి తాను సుఖంగా జీవించాడు. మరి ఇక్కడ ఆ విధంగా చేయలేదు కదా. అటువంటి మొండి పట్టు తల్లి పోలికలాగా కైకకు కూడా వచ్చింది. అయినా కైక ఇక్కడ దశరథుడు చనిపోతాడు, కుమారుడు లేకుండా అని చెప్తున్నాడు. అయినా సరే నువ్వు భరతుణ్ణి రాజుని చెయ్యాలి, రాముణ్ణి వనవాసానికి పంపించా. ఇదే మంకు పట్టుదలగానే ఉంది. అందరూ కూడాను విని, అమ్మా తల్లి పోలికలే వచ్చినాయి, తల్లి ఎలా మాట్లాడుతుందో అంత దురుసుగా కైకమ్మ కూడా మాట్లాడుతుంది అని తెలిసిన వాళ్ళందరూ కూడా అనుకున్నారు. ఈ కైకమ్మ రాజ్యం, కేకేయ రాజ్యం ఎక్కడుందంటే చాలా దూరంగా ఉంటుంది. మనకు అయోధ్య అంటే అందరికీ తెలిసిందే. కేకేయ రాజ్యం ఇప్పుడు ఉన్న పాకిస్తాన్లో ఉంటుంది. రాముడు వనవాసానికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు దశరథుడు, నీవు 14 సంవత్సరాలు వనవాసం చేస్తే 14 సంవత్సరాలకి వండి మార్చడానికి వంట వాళ్ళని, సామగ్రిని అన్నీ కూడా నేను ఇక్కడి నుంచి పంపిస్తాను, అప్పుడు నువ్వు సుఖంగా భుజించవచ్చు అని చెప్తాడు. దానికి కైక కోపంగా, ఏంటి నీ కుమారుడికి వండి పెట్టడానికని వంట మనుషుల్ని ఇక్కడి నుంచి సామగ్రిని పంపిస్తావా? నేనేం చెప్పాను? కందమూలాలు తినాలి, తేనె తాగాలి, వీటితోనే ఉండాలి, మంచి ఆహారం తినకూడదని చెప్పాను కదా, నేను వీటికి ఒప్పుకోను అంది. సరే, వనవాసానికి వెళ్ళేటప్పుడు నారచీరలే కట్టుకోమని చెప్పింది కదా, నారచీరలు తీసుకురండి అంటే ఒక్కళ్ళకు కూడా నారచీరలు తెచ్చే సాహసం లేదు.
రాజకుమారుడికి నారచీరలు ఇవ్వాలి అంటే ఎంతో బాధగా ఉంటుంది కదా. పరిచారకులు ఎవ్వరూ కూడా నారచీరలు తీసుకొస్తానికి వెళ్ళలేదు. ఆఖరికి ఎవరు వెళ్ళారు? కైకే వెళ్ళింది. కైకి వెళ్ళి 6 చీరలు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జత చీరలు తీసుకొచ్చి వాడు ముగ్గురికి ఇచ్చింది. రాములు వారు వెళ్ళి లోపలికి వెళ్ళి అంతఃపురంలో నారచీరలు కట్టుకొని వచ్చారు. లక్ష్మణుడు కూడా నారచీరలు కట్టుకొని వచ్చాడు. కానీ సీతమ్మకి నారచీరలు కట్టుకోవడం కూడా చేతకాల. ఆవిడ ఎప్పుడు పట్టు వస్త్రాలే గాని ఇట్లాగా ముతక చీరలు కట్టుకొని ఎరగదు. ఎట్లా కట్టుకోవాలో కూడా తెలియదు. ఆవిడ సందిగ్ధావస్థలో అలాగే ఉండిపోయింది. ఇవన్నీ చూస్తున్న వశిష్ఠునికి చాలా కోపంగా ఉంది. రాములు వారు సీతాదేవి లోపలికి తీసుకువెళ్ళి ఎలా కట్టుకోవాలో వివరించాడు. ఇంకా వశిష్ఠునికి చాలా కోపం వచ్చి చాలా గట్టిగా అరిచాడు. కైక ఎవరిని వెళ్ళమంది? రాముడిని ఒక్కడనే అడవికి వెళ్ళమంది. నార వస్త్రాలు రాముడికి మాత్రమే కట్టుకోమని చెప్పింది. సీతమ్మని ఎవరు కట్టుకోవద్దని చెప్పడానికి ఆవిడకేం అధికారం లేదే. ఆవిడ అడిగింది, ఈయన వరం ఇచ్చాడు, అక్కడితో అయిపోయింది. అంతేగాని సీతాదేవి ఆభరణాలు లేకుండా వెళ్ళాలని ఇవన్నీ అడగటానికి ఆవిడకి హక్కు లేదు, కైకకి హక్కు లేదని చాలా కోపంగా అరిచాడు. దీనితో దశరథుడు కోశాగారంలో ఉన్న నగలు తీసుకొచ్చి సీతాదేవికి అలంకరించండి అని పరిచారకులకు చెప్పాడు. అప్పుడు నగలన్నీ కూడాను తీసుకొచ్చి సీతాదేవికి అలంకరించేటప్పటికల్లా అసలే లక్ష్మీదేవి ఇంకా ఈ నగలతోటి లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది తల్లి. వశిష్ఠుడు కోపంగా కైక వంక చూస్తూ, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, అప్రతిష్ఠ తెచ్చుకుంటున్నావు. నీవింత చేసినా రేపు భరతుడు వచ్చి ఈ రాజ్యాన్ని ఏలుకుంటాడని నువ్వు ఇంకా నమ్ముతున్నావా? భరతుడు ఏనాటికి అటువంటి పని చేయలు. రామభక్తుడు, రాముడంటే ఎంతో ప్రీతి గౌరవం కలిగిన వాడు భరతుడు. నీ ఒక్కదానివి అప్రతిష్టంతా మోయాల్సి వస్తుంది. నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు. సీతమ్మ తల్లికే నువ్వు నారవస్త్రాలు ఇచ్చావు. ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్న పాపాలు. ఇవన్నిటికీ నువ్వు అనుభవించవలసిందే అని అన్నాడు. అయినా కైక కొద్దిగా కూడా ఆలోచించలేదు. ఆలోచించు అంటే రామాయణం ఈ విధంగా జరిగేది కాదు. మరి మిగిలింది రేపటి అధ్యాయంలో చెప్పుకుందాము. జై శ్రీరామ్.